దేవుని పరిశుద్ధ నామములో స్తోత్రములు గాక. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ వీడియోచి నన్ను మాట అడిగింది, నేను సాక్షి చెప్తాను అని. అందరు చప్పట్లు పడ్డాను. నాకు ఆశ్చర్యం వేసింది, వయసుగా సాక్ష్యం అంటే ఒకటి మీరు గమనించాలి. మనం ఏ విధంగా ఆరాధనలో పాల్గొంటున్నామో ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఆరాధన గురించి సెలవు చూసే వాళ్ళని కూడా బిడ్డలు గమనిస్తూ ఉంటారు. ఆరాధన గురించి నిద్రపోయే వాళ్ళని కూడా బిడ్డలు గమనిస్తూ ఉంటారు. రాయలమ్మా వెనక ఎందుకు కూర్చుంటామో నాకు అర్థం అవుతుంది. కొందరు ఎలక్ట్రిసిటీనే కోరుకుంటారు, అది కూడా బిడ్డలు గమనిస్తారు. కాబట్టి దేవుడి బిడ్డల ఆశీర్వదించి దీవించుగా చప్పట్లు కొడుతూ దేవుడు. ఇప్పుడు బిడ్డ సాక్షి చెప్తుంది, మీరందరూ వినండి. నేను రోజు ఏసయ్య స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కాపాడుతున్నందుకు వందనాలు. నేను నైట్ చెడ్డ కళలు రాకుండా దయచేయమని కోరుకుంటున్నాను. అంటే ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం చాలా చిన్నదే, కానీ నేను రోజు పాఠశాలకు వస్తా పోయేటప్పుడు ఏసయ్య నన్ను కాపాడుతున్నాడు అని చెప్పి పిల్లల నిన్నటి ఒక వారం దినాల్లో నేను పేపర్ చూస్తే స్కూల్ పిల్లల బస్సు యాక్సిడెంట్ అయ్యి ఆ బస్సులో 30 మంది పిల్లలు ఉంటే దాదాపు 20 మంది పిల్లలు చనిపోయారు. అంటే ఎందుకు ఆ బిడ్డ మాట చెప్పింది? శుక్రవారం దినం రాత్రి ఆరాధన ముగించుకొని ఆ రోడ్డు మీద నేను పోతే 8 దినాలే ఒక ఉద్దేశం. అబ్రాహం పాస్టర్ గారు ఆరాధన ముగించుకొని రోడ్డు మీదకి వస్తే ఒక బైక్ వచ్చి ఉద్దేశింది. అంటే రోడ్డు మీదకి పోయిన వాళ్ళు క్షేమంగా ఇంటికి రావడం అనేది అది దేవుడు చేసే మేలు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. మనందరికీ ఏసై మేలు చేశాడు. అదేంటో చెప్పంటారా? ఈ దినము సజీవుగా ఉంచి ఆయన సన్నిధిలో మనల్ని చేర్చడం. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపడతాడు. సజీవులుగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు సన్నిధికి రాలే. వచ్చేవాళ్ళే అమ్మ ఆరాధన రామ్మ అంటే, బాబాయ్ బంధువులందరి ఇంట్లో వచ్చిన బాబాయ్ బంధువులు కూడా తీసుకురావచ్చు కదా ఆరాధనకి. అంటే చూడండి, ఆరాధన కావడం కాదు, బంధువులు ఇంట్లో ఉండడం. అది అసలు ఆటంకమైన అని ఆరాధనకు వేరే గ్రామం నుంచి వచ్చిన బంధువులు కూడా తీసుకురావచ్చు. మన శుక్రవారం నేను బట్టి మేము ఆరాధన జరుపుకుంటున్నాము. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ బిడ్డ చూసి కొంచెం మనం నేర్చుకోవాలి. వ్యర్థంగా ఇక్కడ మంచి మాట, ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని తిరిగి ఆయన స్తోత్రం చెప్పు. అదే చెప్పాయా? ఎంతకాలము మీరు వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. అంటే ఇప్పుడు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తే కదా దేవుని ఆలయానికి రాంది. అది వ్యర్థమే కదా. లోకంలో ఏం చేసినా వ్యర్థమే. దేవుని యొక్క కార్యం తప్ప లోకంలో నువ్వు చేసే పనంతా వ్యర్థమే. ఆ మాట నేను చెప్పింది కాదు. పరమజ్ఞాని అయిన సొలొమోను మహారాజు చెప్పాడు, ఏమని? అంతా వ్యర్థమే. ఆయన అన్ని చేశాడు. సొలొమోను మహారాజు అంటే గొప్ప జ్ఞాని. లోకంలో పుట్టడు పుట్టబోడు దేవుడే చెప్పాడు అన్నమాట.
అంత పెద్ద జ్ఞాని ప్రసంగి గ్రంథము వ్యర్థము 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 అంటే ఆయన చేయని పనులు లేవు. సొలొమోను మహారాజు ఎన్ని పట్టాలు కట్టించాడు ఆయన ఉండడానికి? గెస్ట్ హౌస్ అవుదాం ఇప్పుడు ఎన్ని కట్టించాడు తెలుసా? 7. చప్పట్లు కూడా దేవుడు భయపడుతుంది. అనేక బాబులు చెప్పినా ఎన్నో అమ్మ నాకు కనపడలేదమ్మా, ముందు పెద్దగా ఎత్తు ఎవరే వాదలేడా. 7 పట్టణాలు ఆయన కట్టించిన ఎరుషలేము దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి కాల్చింది. ఆయన ఎంతమంది భార్యలు చేసుకున్నాడో, ఎంతమంది ఉపాధులు చేసుకున్నాడో మీకు తెలుసు. లోకంలో ఆయన అనుభవించేది ఏమి లేదు. మనం ఆయనతో పోల్చుకుంటే మనం కాలి బోటికి కూడా సరిపో. ఆయన అంటాడు చివరికి ఒక మాట, వ్యర్థమో వ్యర్థమో ఆకాశం కింద సూర్యుని కింద భూమి పైన జరిగే ప్రతి కార్యము వ్యర్థం. అల్లు చెప్పండి ఒకసారి. అది ఎంతకాలం ప్రేమిస్తారు? ఏ తెలుసా మీకు నిలబడేది? దేవుని సన్నిధిలో గడిపిన సమయం ఒకటి, దేవుని దగ్గర చేసిన ప్రార్థన 2, దేవుని సువార్తలో నువ్వు పాల్గొన్న సమయం 3, దేవుని పరిచర్యకై నువ్వు ఇచ్చిన ధనం అంట. ఈ ఇండియాలో లేక ప్రపంచంలో ఒక బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ ఏం బ్యాంకు? వరల్డ్ బ్యాంకు. అంతకు మించి బ్యాంకు లేదు. ఆ వరల్డ్ బ్యాంకు కంటే ఒక బ్యాంకు ఉంది పరలోకంలో దేవుని దగ్గర. ఆ బ్యాంకులో ఖాతా తెరవాలంటే ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలో ఖాతా తెరవాలి. ఆ బ్యాంకులో అకౌంట్లో డబ్బు వేయాలంటే ఎక్కడేనవా? దేవుని సన్నిధిలో ఇవ్వాలా, దైవ సేవకులకు ఇవ్వాలా. దైవ సేవకులకు ఇచ్చిన ప్రతి పైసా చివరిని అంటాడు, దేవుని సేవకులకు మీరు ఇచ్చిన మంచి నీళ్లు కూడా ఏమా రాయలమ్మ గారు, దైవ సేవకులకు మీరు ఇచ్చిన మంచి నీళ్లు కూడా ఆమె లెక్క వస్తుంది. ఇంకా లోకంలో కోట్లు ఖర్చు పెట్టు, విలాసాలకే కానీ, నీ బిడ్డలకే కానీ, నీవు బతకడానికే కానీ, ఇవన్నీ లోకంలో వ్యర్థము వ్యర్థము వ్యర్థము. దేవుని తప్ప ఇక దేని ప్రేమించిన వ్యర్థమే. భార్యను కూడా బిడ్డలను కూడా. ముందు దేవుని ప్రేమించండి, తర్వాత ప్రేమ అంటే ఏంటో దేవుడు చెప్తాడు. ఆ ప్రేమతో భార్యను ప్రేమించండి, ఆ ప్రేమతో బిడ్డలను ప్రేమించండి, ఆ ప్రేమతో విశ్వాసాలను ప్రేమించండి, ఆ ప్రేమతో నీ సోదరులను ప్రేమించు, ఆ ప్రేమతో నీ శత్రువులను ప్రేమించు. అప్పుడు ఏమంటారంటే నిజమైన బిడ్డవు, నిజమైన దేవుని బిడ్డవు నీవేనాయి అంటాడు. చప్పట్ల పడుతూ దేవుడు బయటపడతాడు. ఓ భక్తుడు, నేను భలే కొడతా పుట్టి నిన్ను కొడతా వాళ్ళు కాదు, వాళ్ళకు భయం చెప్పు గమ్ములేడా తిరిగిడా తిరిగిడా రౌడీ శాఖ దిగా లేదా. ఫారెన్ నుంచి ఒక భక్తుడు వచ్చాడు దేవుని సువార్త చెప్పడానికే. మీకు సంగతి చెప్పరా? ముందుగా నేను చెప్పడం మర్చిపోయా. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి. నాకు చెప్పడమా? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశంలో మరి నేను ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను ఈరోజు. నా దేశం, నా భారతదేశం. ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా. ఈ భారతదేశానికి సంపూర్ణ స్వతంత్రం వచ్చిన రోజు 1950వ సంవత్సరము జనవరి 26వ తేదీ. 47 స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు ప్రకటించారు. బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర? 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర స్వాతంత్రం ఇచ్చారు.
కానీ పక్కన సంపూర్ణంగా ఇవ్వాల. సంపూర్ణ స్వాతంత్రం అంటే సర్వసత్తాక ప్రజాస్వామ్య సంపూర్ణ స్వాతంత్ర దేశంగా మన దేశం నిలబడింది ఎప్పుడనగా 1950 జనవరి 26వ తేదీ. చప్పట్లు కొడుతూ దేవుడు భయపడతాడు. ఐ లవ్ మై ఇండియా అని చెప్పండి. ఎంతగా చెప్పడామా? ఐ లవ్ మై ఇండియా. మనం భారతీయులు అనే దానికి గర్వపడాలి. రోమాలు నిక్కబడుచుకోవాలా మాట చెప్తే వీఆర్ ఇండియన్స్. అది దేశభక్తి కలిగిన వాడు ఎవరైతే క్రైస్తవులే. దేశభక్తి కలిగిన వాడు ఎవరైతే క్రైస్తవులే. ఒక దైవజనుడు సవాల్ చేశాడు. ఎవరికి? ఈ దేశ నాయకులకు, రాజ్యాంగ కర్తలకు, శాసనాలు అమలుపరిచే వారికి, పరిపాలన చేసేవారికి. మన హోంమంత్రి గారు మాట్లాడుతూ ఎన్ని శాసనాలు పెట్టినా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎంత బెటాలియన్ పోలీస్ వ్యవస్థను పటిష్టపరిచినా, పోలీస్ స్టేషన్స్ లో ఎన్ని శిక్షలు వేసినా నేరాలు తగ్గడం లేదంట. ఏం తగ్గడం లేదు? ఏం తగ్గడం లేదు? తగ్గతున్నాయా అని అసలు చెప్పుకోవడానికే సిగ్గుచేట నేరాలు చేస్తున్నాడు. చెప్పుకోవడానికే నోటితో పలకలేని నేరాలు. వాళ్ళు మనుషులేనంటే మనుషులే. సాతాను చేత బంధించబడిన మనుషులు. అంటే సాతాను గారికి సిగ్గే లేదు. వాళ్ళు చేయించే పనులేవి. అయితే ఒక దైవసేవకుడు ఛాలెంజ్ చేశాడు. ఓ పాలకులారా, యేసుక్రీస్తు రాజ్యాంగాన్ని అమలుపరచండి. భారతదేశంలో నేరాలు ఉండవు. పోలీస్ స్టేషన్లు లేని భారతదేశంగా భారతదేశాన్ని మేము చేస్తాం. ఎవరు చేస్తారంట? దైవజనుడుగా మేము చేస్తాం. ఎందుకని చెప్పాడు? ఒక దొంగను మార్చింది ఎవరు? యేసయ్య. ఒక బండిపోటును మార్చింది ఎవరు? దేవుడి వాక్యం. ఒక విషయాన్ని మారిపోయాడు దేవుడి వాక్యం. ఒక త్రాగుబోత మారిపోయాడు దేవుడి వాక్యం. దొంగలు మీ జైలు మారుస్తున్నాయా? మీ శిక్షలు మారుతున్నాయా? వ్యభిచారిని మీరు మార్చగలుగుతున్నారా? మార్చలేరు. దొంగతనాలు చేసేవాడు 3 సార్లు జైలుకి పోతే వాడు గడితం అయిపోతున్నాడు. అక్కడికి పోయి ట్రైనింగ్ సెంటర్. దొంగలు గెలిచినట్టు తెలియదు మీకు. దొంగలకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ ఉన్నారు జైల్లో, సీనియర్లు. వాళ్ళ నేర్చుకొని వాళ్ళందరూ బయటకు వచ్చి ప్లానేసి భయంకరమైన దొంగతనాలు చేశారు. పేపర్లో రాశారు ఆ మాటలు. కానీ నా క్రీస్తు ధర్మశాస్త్రము భారతదేశంలో అమలుపరిస్తే జైలు లేని, పోలీస్ స్టేషన్ లేని, శాంతి సమాధానంతో కూడిన రాజ్యం మేము ఏర్పాటు చేస్తాం. దైవజనులుగా చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచాలి. ఛాలెంజ్ చేశాడమ్మా. ఇస్తారా ఎవరైనా? దైవజనుల చేతికి పరిపాలన చూద్దాం. దేవుని వాక్యాన్ని బోధించడానికి అధికారికంగా ప్రకటించడము. దేవుడు వాక్యం మనిషిని మార్చదు కానీ దేవుడు మనిషిని మారుస్తాడు. కానీ నీ శాసనాలు, నీ శిక్షలు, నీ కట్టడలు, నీ పద్ధతులు మనిషిని మార్చవు. మేము భారతదేశంలో మతం మార్చడం లేదురా బాబు, మనిషిని మారుస్తున్నాం. చెప్పండి. మేము మనుషులను మారుస్తున్నాం. అందుకు మీరు బాధపడితే ఎట్లా? మేము చేయలేని కార్యం నా ప్రభువుని యేసయ్య నా ద్వారా చేయిస్తా ఉన్నాడు. మీరు ఎందుకులా బాధపడతారు? అయినా శాంతి సమాధానంతో కూడిన రాజ్యం. వెంటనే ఒక సహోదరుడు ఒక ప్రశ్న వేయవచ్చు. మరి అమెరికాలో నేరాలు తక్కువ ఉన్నాయా? కనీసం దేశమేగా.
అందుకే కావంతో తగలబడిపోయింది. అమెరికాలో వాషింగ్టన్ ఏమా తగలబడిపోతాం. ఇంకా నిన్న కూడా తగలబడింది. ఆ కాన్స్టిట్యూషన్ ఇంకా అలా కారణం దేవుడు జీరో, మేము హీరో. పెళ్లి కాకుండానే మీరు ఈ లోకంలో అన్ని పనులు చేసుకోండి. మగవాడు పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళు ఎవరు ఆ ప్రకటన ఏం తెలుసా మీకు? ప్రపంచంలో స్టార్ హీరోలు, కోట్లాధిపతులు వాళ్ళు వస్తేనే ఎగబడి వాళ్ళ కోసం చూసి ప్రాణాలు పోగొట్టుకుంటారు జనం. మన రోజుల్లో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా ప్రాణాలు పోగొట్టుకునేలా అలాంటి రోజు చెప్పే మాట్లాడి మరి దేశంలో శాంతి సమాధానం ఎట్లా ఉంటుంది? మూడో రోజే ఆ ప్రకటన చేసిన మూడో రోజే, ఆ మీటింగ్ జరిగిన మూడో రోజే అగ్ని గంధకాలతో కాల్చివేయబడింది అమెరికాలో. ఓ భయంకరమైన సత్యం నేను చెప్తాను పిల్లరా. అమెరికాలో దేవుని ఆలయములుగా, దేవుని ఆలయంలో ఒకప్పుడు పితరులు ఏర్పాటు చేసిన ఆలయాలను ఈరోజు స్టార్ హోటల్గా, బార్ షాపులుగా మార్చిన ఆ అతి నీచమైన కార్యం అమెరికా దేశంలో జరిగింది. మరి ఎట్లా ఆశీర్వదించబడింది? చెప్పండి కొడుకు దేవుడు భయపడతాడు. ఎంత కాలము, అది ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎంత కాలము మీరు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు. ఇంకా మారా, ఇంకా ఆసక్తి లేదా దేవుడు సరిది అంటే? ఇంకా తండ్రి దేవాలకునే ఊసి రాలా నీకా? ఇంకా ఊసులు, ఇంకా లోకంలో ఇంకా ఎంతకాలం బతుకుతావు నువ్వు? అది మీరే ఊహించుకోండి. రండి దేవుడి సన్నిధికి, దేవుని ఆరాధించండి. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. లోకంలో నువ్వు ఏం చేసినా వ్యర్థమే, ఒక్క దేవుని కార్యము తప్ప. చెప్పండి కొడుకు దేవుడు మహిమగా. దేవుడి వాక్యం దీవించుగా. అందరూ పైకి లేచేయబడదాం. స్తోత్రం చెప్పండి. అందరూ స్తోత్రం చెప్పి దేవుని ఆరాధన చేద్దాం. మా అందరూ నిలబడండి అమ్మా దయచేసి. మా కాళ్ళు నొప్పులు, ఈ కాళ్ళు నొప్పులు కుదరదు. అధికారుల దగ్గరికి పోతే నిలబడతారు, గంటల గంటలు బస్సుల్లో నిలబడతారు. దేవుడి సన్నిధిలో నిలబడండి. అందరూ నిలబడండి. కూర్చోలేదు కదా, అలవాటు అయిపోయింది. ఒకళ్ళు ఎప్పుడంటే మీ పనులు చేసుకొని వెళ్ళాలా, గంటల గంటలు నిలబడి ఉంటారు. ప్రభు సన్నిధిలో నిలబడి ఆరాధిస్తే ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయని నేను చెప్తాను మీకు. ఒళ్ళు వంచండి దేవుని సన్నిధిలో. దేవుని ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాం, దేవుని ముఖదర్శనం చేయడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం, దేవుని ఆరాధించడానికి వచ్చాం. మనం నేను చూశాను యూట్యూబ్ లో, ఏలూరులో దైవజనులు ప్రార్థన కనిపిస్తూ ఉంటే ఒక తల్లి 120 సంవత్సరాల తల్లి గడగడ గడగడ ఉరుకుతూ నిలబడే ఉంది. ఆ చర్చి పెద్ద పాస్టర్ వెళ్ళి, అమ్మా నువ్వు కూర్చోమ్మా, నిలబడలేవంటే లేదు నేను నిలబడి దేవుని ఆరాధిస్తాను చెప్పి. చెప్పండి కొడుతూ దేవుని భయపడతాండి. నిలబడి దేవుని ఆరాధిస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో అది మీకు తెలుసుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎవరు దిక్కులు చూడవద్దు, ఎవరు దిక్కులు చూడవద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord, 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 praise the Lord. Hallelujah. Hallelujah, 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 hallelujah. Amen. అందరూ తప్పకుండా
స్తోత్రం. ఆయన అందరూ బాగా అవును అవును ప్రభువా.
నేను నీ మహిమలో చేయలేదు, నేను ప్రేమిస్తూనే ఉంటాను ప్రభువా. వ్యర్థమైన లోకాన్ని నేను ప్రేమించాను, వ్యర్థమందిగా నేను ఆశపడుతున్నాను ప్రభు, వ్యర్థమైన పనులను వెంటేసుకొని తిరుగుతున్నాను ప్రభు. నీ కొరకు బ్రతికేసి నీ విడిగా బ్రతికేసి వీళ్ళందరినీ ఆ ఆత్మతో నిండిపోయి యేసునామములో పెద్ద వేడుకొస్తున్నాం తండ్రి. పెద్దలా అందరూ కూర్చున్నా. అమ్మ చాలా చేస్తారు, ఇందాకే అనుకోవచ్చు కదా, ఆమె చెప్పినప్పుడే నాకు వినపడడం లేదు. ఆమె చెప్పినప్పుడే మేము సాక్షి చెప్తాం, చెప్పచ్చు. ఆ ముందే వచ్చింది అని అడిగి మీ సాక్ష్యాలు కూడా సంబంధిస్తాను, చెప్పడం లేదు. బలంతో చేయాలి, ఒక నమ్ముకు నేను ఇవ్వడం లేదు. మీకు ఆశ కలగాలి, చెప్పండి అమ్మా. అవకాశం ఇచ్చిన రాష్ట్ర గారికి సంఘానికి తెలియజేస్తున్నాను. శనివారం దినము నేను ట్రైన్కి వస్తున్నాను. కొంచెం ఎందుకంటే స్కూల్లో కాబట్టి జెండా ఎగరేయాలి కాబట్టి నేను అంతా ప్రిపేర్ చేసి అంతా స్కూల్లో సిలబస్ అన్ని కార్యక్రమాలు చేయించాను. ఎందుకంటే మా సార్ పాపం స్కూల్లో కరెంట్ లేదు, ఆయన రోజు కారుకి ట్రావెల్ చేస్తున్నాడు, అందుకని ఆయన పాపం లేడు. అందుకే నేనే ఉందాం అనుకున్నాను. సార్ కూడా చెప్పారు, సార్ మీరు రాబడలేదు, నేను జరిపిస్తాను, నేను వెళ్ళిపోలేదు సార్, వద్దులేమో నేను ఉంటాను. సరే నేను బస్సు నుంచి చేసుకున్నాను. నేను పోయి రోడ్లో కూర్చొని బస్సు వెళ్ళిపోయింది. ఇంక ఎట్లా రావాలి దేవా అనుకుని కూర్చుంటా ఉంటే ఆమె సార్ వచ్చి వేరే ఆటో పిలిపించి, మేడం మీరు రావద్దులే, నేను కరెంట్ వేయించాను, ఇప్పుడే బాగా చేయించుకున్నాను, కరెంట్ వచ్చింది స్కూల్లో, నేను ఉంటానులే, కరెంట్ నేను చూసుకుంటే వద్దులేమో అన్నారు. నేనైతే సరిగా దేవుడు అడిగాను, ఆయన నేను సన్నిధిలో ఒప్పుకున్నాను, నేను ప్రతి ఆదివారం తెచ్చుకెళ్తానని 1 సంవత్సరంలో ఒప్పందం చేసుకున్నాను. మరి ఎట్లా చేయాలని ఆలోచించాను. అప్పుడే ఆ ఊరాళ్ళు అడిగారు, ఎందుకంటే ఆ చర్చి ఇక్కడ అడిగి అన్ని టైమ్స్ తెలుసుకొని రేపు వస్తాను అని చర్చికి వెళ్తే, మేడం మీరు తప్పకుండా రండి, భోజనం కూడా ఎక్కడ చేయాలని మా వంట కూడా అందరూ చెప్పారు. సరే నేను ప్రిపేర్ అయిపోయాను, చర్చి అయిపోయినాక అక్కడికి వెళ్దామని. కానీ సార్ వచ్చే విధంగా దేవుడు నేనైతే దేవాన్ని సన్నిధిలో ఉండలేమో తర్వాత దేవుడు మనం సూళ్ళూరుపేటలో బస్ స్టాండ్ పక్కనే చర్చి ఉంది, స్కూల్ నుంచి వచ్చి అక్కడికనే వెళ్దాంలే అని అనుకున్నా. ఇన్ని అనుకున్నా అన్ని నిశ్చయించుకొని వెళ్ళాలి. కానీ మా సార్ వచ్చి మేడం మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు నిజంగా నేను సంతోషించానంటే, నిజంగా దేవుడు నా పట్ల నుంచి దయకే కొడుకున్నారు. రాత్రి 8 అయింది నేను వచ్చాను నెల్లూరుకి. 5 గంటలకు ఎక్కాను బస్సు, లేట్ అయిపోయింది బస్సు అందకపోయానంటే 8 గంటలకు వచ్చి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ లేచి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే నా దేవుడి సన్నిధి నాకు కలవడానికి నాకు నిజంగా నిద్ర ఉండదు, అసలు ఏం మనసు అసలు బాగుండదు. దేవుడు నా యొక్క ఆశీర్వాదం, నా ఆశీర్వాదాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నా ప్రార్థనలకు క్షేమంగా ఆయన కాలంలో ప్రవేశపెట్టినందుకు దేవుడు నాకు మహిమగంతా ప్రభావం చెల్లిస్తూ ఇతర సాక్షి దేవుడు చెప్తాక ఆమేన్. ముందుగా నేను నామని పాస్టర్ గారికి చేరవచ్చిన అందరూ కూడా నేను పెట్టగలను. నా సాక్ష్యం ఏంటంటే, విజయంగా నేను సంక్రాంతి హాలిడేస్ ఇచ్చినప్పుడు మా చెల్లి బాగా నేను వెళ్ళాను, ఆమె చూడడానికి వెళ్ళాను. కానీ నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి, నేను చెక్ చేయించుకున్నాను చెప్పాలని ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నా ఎముకలు 2 అరిగిపోయి అంగాలు మీద వాళ్ళకి కలుస్తున్నామా అని చెప్పారు. మరి వాళ్ళైతే చాలా మెడిసిన్ రాసిచ్చింది 4 రోజులు. ఆ వేసుకున్న కాడి నుంచి నిద్ర 4 గంటలకు నిద్ర పెట్టారని 8 గంటలకు నిద్ర వేయము మొదలు పెట్టారు. 2 రోజులు నాకు అర్థం కదా. 3వ రోజు ఆపేసాను టాబ్లెట్లు, ఎందువల్ల అవుతుందని చెప్పాలని. సరే ఇంకా సెలవులు అయిపోయి 2 రోజుల ముందే నేను హాస్పిటల్లో చూపించుకున్నాను. వాళ్ళే చెప్పండి ఈరోజు స్కూల్ ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పాలని ఆ రోజు వచ్చేసాను. వచ్చినా కానీ ఆ వాపు అనేది తగ్గలేదు నాకు. మీరు బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది, వాపు తగ్గట్లేదు, ఇంకా ఆయన కాళ్ళు నీరు ఎక్కువ జాస్తి అయిపోయింది అని ఆయన భయపడ్డాడు. ఇంకా వాళ్ళందరినీ నేను వద్దు ఇప్పుడు చేతిలో డబ్బులు లేవని చెప్పారని అంటున్నా. కానీ నా భర్త
కిడ్నీ కొలెస్ట్రాల్ మెయిన్ పార్ట్స్ కూడా చేశారు. కానీ దేవుని కృపను బట్టి అవేమీ లేవు. కానీ నాకు మరి బలహీనత ఉంది, ఎక్కువ బ్లడ్ లేనందువల్ల కాల్షియం తక్కువ అని చెప్పి మెడిసిన్ రాసిచ్చారు. నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఇంకా వద్దు, ఆ మెడిసిన్ వద్దని చెప్పని అనుకున్నాము. మరి మా తమ్ముడికి తెలిసినటువంటి డాక్టర్ లేడీ డాక్టర్, ఆమె క్రిస్టియన్. ఆమె దగ్గరికి వెళ్తాను ముందు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, రేపు ఫాస్టింగ్స్ కావాలని అడిగింది. ఉంటాను కదా అని చెప్పాను. మీరు క్రిస్టియన్స్ ఏనా అంటే మా తమ్ముడు తెలియదు, కానీ క్రిస్టియన్స్ ఏనా అని చెప్పాను. అవునని చెప్పాను. ఫాస్టింగ్స్ ఉంటారా మీరు అని చెప్పాను. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉండడం వల్లే ఈ యొక్క ఆరోగ్య పరిస్థితులు మనమే గుర్తించుకుంటాము అని చెప్పారని చెప్పవచ్చిందనమాట. ఇంకా పర్వాలేదు మేడం, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, కానీ దేవుడే చూసుకునేది. కొంచెం నా సాక్ష్యము, నా కుటుంబాల సాక్ష్యము అంతా పంచుకోవడం జరిగింది. మరి ఆమె కూడా నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చింది. ఏం భయపడే మాకు ఏం కాదు, ఈ మెడిసిన్ 4 రోజులు వాడితే అన్నీ తగ్గిపోతాయి అని చెప్పారని చెప్పింది. కానీ మేమైతే చాలా భయపడ్డాము, ఏమైందా అసలు ఈ వాపు ఎందుకు వస్తుందా ఏం కాదని. నేను దేవుని కృపను బట్టి మరి చిన్న మరి జబ్బుతో అంటే వ్యాధితో నైట్ జరిగింది. దేవుని కృపలో ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు అయితే ఎముకలు అడిగిపోయినాయి, ఇంకా 4 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పానని వాళ్ళు ముందు భయం అయితే చెప్పిండ్రు. నేను నాకైతే ఏడుపు వచ్చేసింది. నా పిల్లల పరిస్థితి ఏంటి అని చెప్పారని మొత్తం ఒకే మాట అన్నది, దేవుడు చూసుకుంటాడు అని చెప్పాను. ఆమె విశ్వాసం నిజంగా చాలా బాధపరిచింది. నాకు దేవుడి గురించి తెలిసిందని నేనే భయపడ్డాను, కానీ అది మాత్రము దేవుడే చూసుకుంటాను రమ్మని చెప్పాను. నువ్వు రేపు ఆదివారం ఖచ్చితంగా సాక్షి చెప్పు, దేవుని అనేది. అందుని బట్టి దేవుడికి వందనాలు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. నిజంగా దేవుని కృపలో ఆయన సన్నిధిలో నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలుస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. స్తోత్రం. అందరూ ఒకసారి ఆ బిడ్డలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి సప్పట్లో అయిపోతాడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదని గృహంలో యజమానురాలు ద్వారా దేవుడు ఆ బిడ్డకు కలిగించి, మేము కూడా చాలా బాధపడ్డాము. ఎముకలు అరిగిపోయి 4 రోజులు బెడ్ రెస్ట్ కావాలా, నాకు ఈ వయసులో ఏంటి ఎముకలు అరిగిపోవడం ఏంటి అనేది అర్థం చేసుకున్నాం, బాధపడుతున్నాం. యాక్టివ్ ఉండే బిడ్డ చిన్న వయసు అని. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అదే చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి. మంచిది ప్రియులరా, ఈ జనవరి నెల ఆఖరి పునరుద్ధాన దినం, ఇది 4వ పునరుద్ధాన దినం. నెలలో 4 లేక 5 పునరుద్ధాన దినాలు ఉంటాయి. 5 ఆదివారాలు వస్తాయి, లేక 4 వస్తాయి. ఆ 4, 5 ఆదివారాలు ప్రభు సన్నిధిలో ఉండాలని ఆశపడడంలో తప్పులేదు, ప్రయత్నం చేయడంలో తప్పులేదు. అలా చేసి మీ అందరినీ దేవుడు ఆశీర్వదించరు కాక. చదువుకున్నామా? రండి దేవుడి వాక్యానికి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. అభియోధుడైన యోవాషులకు కలిగిన గోప్రావని మస్తకి వృక్షం కింద కూర్చునేను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉన్నట్లు రాముకు చాటున భోజనమును గిల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను
ఇదంతయు మాకేలా సంభవించను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు అనుగ్రహించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? ఆయన అద్భుత కార్యములు ఏమాయనో? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. ఇక్కడ చాలా మార్లు మనం దేవుని వాక్యాన్ని ఇదే వాక్యాన్ని వింటూ ఉంటాం. కానీ ఒక్కో మారు ఒక్కొక్క ఆత్మీయ సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని వాక్యము జీవజలములా, జీవజలములు అంటే అర్థం ఏంటి? ఊట అంటే అర్థం చెప్పండి. అంటే నీళ్లు తీసే ముందు ఉప్పుతాయి. బాగా వింటున్నారా మీరు? ఊట ఆగిపోతుంది కొన్నిసార్లు. ఎప్పుడు చెప్పండి? ఆ ఊరిన నీళ్లు కానీ నువ్వు తీయకపోతే ఊట ఆగిపోతుంది. ఊట కరెక్ట్గా పనిచేయాలంటే ఆ ఊరిన నీళ్ళని తోడుకుంటా ఉండాలి. చప్పటి వద్దు, దేవుడు భయపడతాడు. ఓటమావులు ఉండేవి పూర్వకాలంలో. ఒక బింది 2 బిందెలే ఉండేవి. దానికి రాత్రి 3 గంటలకు వెళ్ళి ఆయన నిలబడేవాడు. ఆ ఊరిన ఆ నీటిని తోడుకుని వచ్చి తాగేవాడు. భయంకరమైన పరిస్థితుల్లో పూర్వకాలంలో ఉండేది పిల్లల. ఇప్పటికీ నీరు దొరకని ప్రాంతాలు అనేకాలు, సమృద్ధిగా నీళ్లు దొరకని ప్రాంతాలు. ఊట ఊరిన జలాన్ని పైకి తీసి వినియోగించాలి. వినియోగించకపోతే ఆ రుచి మారిపోతే ఆ నీటిలో అనేక రకాలైన కలుషములు కలుస్తాయి. అనేక రకాలైన గాలిలో ఉన్న దుమ్ము ధూళి ఆ నీళ్ళలో పడిపోతుంది. బావులకు పోతుంది కదా, కలుషితమైపోతాయి నీరు. అంటే ఎప్పటికప్పుడు ఊరిన నీళ్లు ఊరినట్టు తాగుతా ఉంటే కొత్త నీరు ఆ రుచి ఎంత చక్కగా ఉంటుంది. ఓట నీళ్ళు ఎవరైనా తాగారు మీరు? మేము తాగాము చిన్నప్పుడు. ఎక్కడ తాగామయ్యా ఆయన తమిళ అడిగినట్టుగా ఉన్నామా? ఎలా తాగామో చెప్తా. నేను బావులు తోడడానికి పోయేవాళ్ళం చిన్నప్పుడు. మేము మొదటి కంపెత్తేవాడిని నేను. ఆ బిడ్డని చక్కగా నడిపించేవాడు, మట్టి తట్లు ఎత్తుకోండి. అప్పుడు నీళ్ళునే అక్కడ. ఆ నీళ్ళు తాగితే అంత మధురంగా ఉండేది తెలుసా? తాగిన మాకు తెలుసు ఆ రుచేదో. మళ్ళా తెల్లారు లేచిపోయాక మళ్ళా నీళ్లు మొత్తం వచ్చుండేది. ఆ నీళ్ళు అంత రుచుకునేదో దుమ్ము ధూళి పడి. కాబట్టి ప్రియులారా, జీవజలంలో ఊట అని దేవుని వాక్యాన్ని ఎందుకు అన్నారు అంటే, నువ్వు దేవుని వాక్యం ధ్యానించే కొద్దీ ఒక నూతనమైన ఊటను దేవుడు నీకు దయచేస్తాడు. ఆ రుచే వేరు, ఆ శైలే వేరు, ఆ ఆశీర్వాదం వేరు, ఆ ప్రతిష్ఠే వేరు. చెప్పండి ఒకసారి. ఇక్కడ మనకు బాగా తెలుసు గిద్యోను రాకముందే దేవుడితో పోయి అక్కడ కూర్చోడు. అదే మీకు ఎదురైంది 11వ వచనంలో
కూర్చోలో కూర్చోండి, వాళ్ళ నాయకులు సంపాదించిన చేలో కూర్చోండి. విద్యోతో ఈరోజు మాట్లాడాల. మీరు రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు ఆలయంలో కూర్చున్నాడు వచ్చి. ఎందుకంటే ఆయన నీతో ఇదిలో మాట్లాడాలని ఆయన ఆశీర్వాదం. చాలాసార్లు దేవుని ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంటుంది, కానీ మనం వినము, పెడచేది పెడతాం. చెట్టువారం అయిపోతాం దేవుని వాక్యానికి, గుడివారం అయిపోతాం దేవుని చూడకుండా. కానీ ఈ దినం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వచ్చి కూర్చున్నాడు మనందరికంటే ముందుగా. దేవుడి ఆలయం వైపు ఆయన కన్నులు ఎప్పుడు, ఆయన కన్నులు ఎక్కడ ఉంటాయంటే దేవుడి ఆలయం వైపు ఉంటాయంట. 1:28 అధ్యాయము చదవదు కానీ సల్మాన్ గారు ప్రార్థన చేస్తూ, దేవా ఆకాశమందు నీవు ఉన్నావు, నీ కన్నులు ఎప్పుడు కూడా ఈ మందిరం వైపే ఉంచు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా ఎప్పుడైనా ప్రార్థన చేశావా? మా మందిరం వైపు నీ కన్నులు ఉండాలి నాయన, మా మందిరంలో నీ మహిమ ఉండాలి నాయన. మోషే, నేను మీ మధ్య నివసించినట్లు నాకొక మందిరాన్ని కట్టించు అని మోషేకి చెప్పాడు. మోషే పూజా తప్పకుండా పాటించినప్పుడు అది ఎక్కడ కట్టించాడు? ఎక్కడ కట్టించాడు? ఊరి బయట కాదు, ఊరి బయట కాదు, ఇళ్ల మధ్యలో చుట్టూ ఇజ్రాయేల్ గుడారాలు, మధ్యలో ప్రత్యక్ష గుడాలు. దేవుని మహిమ ఆ మందిరం పైకి వచ్చినప్పుడు అందరూ చూసి సాష్టాంగ నమస్కారం చేసి దేవుని ఆరాధించేవాడు. కాపాడు కొడుతూ దేవుడు మహిమ. ఇళ్ల మధ్యలో దేవుని మందిరం ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఊరి బయట దేవుని మందిరాలలో ఎక్కడైనా చూడండి పోయి. ఇది కూడా గ్రామాలు గౌరవం. ఈ మందిరం దేవుడు ఇచ్చాడు మనకి. ఇక్కడంతా రేపు చూడండి, ఇంకొక 4-3 సంవత్సరాలకి మొత్తం అంగడే. ఇక్కడంతా సంగడే సంగడి. ఇది మధ్యస్థం రాబోతుంది. అది చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. దేవుని కార్యాలు అట్లుంటాయి, దేవుని కార్యాలు అట్లుంటాయి. ఇక్కడ గిద్యోను అక్కడికి వస్తాడని దేవుడికి తెలిసి ఈ దినం గిద్యోనుతో మాట్లాడాల అని గిద్యోను కంటే ముందుగా వచ్చి దేవుడు అక్కడ కూర్చున్నాడు. దేవదూత అన్నా దేవుడన్నా ఒకటే గుర్తు పెట్టుకోండి. అక్కడ కూర్చొని ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నామా చెప్పడమా? అంటే గోధుమలు దొరకొట్టడం అంటే కుక్కలు వస్తున్నాడు. రాయలమ్మ కుక్క నుంచి అక్కడ వచ్చినప్పుడు యాకదాము లేచి, మీరు వచ్చేవాళ్ళు కాదు, మీరు ఒడ్లు పడ్డానికి వచ్చేవాళ్ళు, కుక్క నుంచి దానికి పోయేవాళ్ళు. మా ఈలప్ప గారు కూడా చాలా కుక్కలు చూశాడు. నేను నువ్వు గౌరవలేదు, నువ్వు నిన్న అప్పుడు వాడిలా, మన వాడిలా, నువ్వు ఇంట్లో కూర్చొని తీసుకు బాగా తినబెట్టాడు, బాగా అని వాడిస్తే కదా. అమ్మా ఏనండి, ఇక్కడ గాముగా అంటే ఏంటమ్మా? ఎంతెంత ఉంటుంది అదే చెప్పండి అమ్మా. గానుగా అంటే చెప్తాయండి. ఒక కాలంలో ద్రాక్ష రసాన్ని గాను పెట్టేవాడు. దాని చుట్టూ పెద్ద చక్రం ఉండేది. దాన్ని 2 ఎదురు కట్టి, లేక గాడిదలు కట్టి, లేక గుర్రాలు కట్టి చుట్టూ తిప్పేవాడు. అది గానుగా. ఈయనకేం భయం? గాను సార్లు పోయాడు. ఎందువల్ల ఈయనంటా ఉన్నాడు,
నువ్వే మాకు తోడుగా ఉంటే ఈ దినం ఈ పరిస్థితి మాకు వచ్చేదా? మమ్మల్ని విద్యా నుంచి తప్పించావు కదా. మళ్ళా ఎవరో తెలుసా? విద్యోడు. ఎవరు కొన్ని విద్యలో వెరీ గుడ్. న్యాయాధిపతి చెప్పడం అందరూ. విద్యోడు న్యాయాధిపతి. న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారమ్మా? నేను సంఖ్యతోనే చెప్పాను. వెరీ గుడ్. కప్పటి న్యాయాధిపతి. నేను న్యాయాధిపతులు అందరూ నేను చెప్పా. ఈ న్యాయాధిపతి ఇజ్రాయేలీయులకు న్యాయం చేసిన వాడు. అంటే న్యాయాధిపతి అంటే అర్థం ఏంటంటే ఈజ్ నాట్ ఎ జడ్జి, ఈజ్ ఆల్సో సేవియర్. ఆయన ఇజ్రాయేలీయులను కాపాడాలి, ఇజ్రాయేలీయులకు న్యాయం తీర్చాలి. అంటే రాజు బదులుగా పూర్వకాలంలో న్యాయాధిపతులను దేవుడు పెట్టాడు. న్యాయాధిపతులే అన్య రాజుల మీద, అన్య దేశాల మీద, బెరిజీల మీద, అమోరీల మీద, మిద్యానీయుల మీద యుద్ధం చేసి వాళ్ళు గెలిచేవాళ్ళు. కానీ వాటికి న్యాయాధిపతులు అని పేరు పెట్టారు. ఇప్పుడు న్యాయాధిపతి అంటే జడ్జి. ఆయన యుద్ధం చేయడు, ఆయన సైనికుడు కాదు. పూర్వకాలంలో దేవుడు ఇజ్రాయేలుకు న్యాయాధిపతులను, ఆ తర్వాత మాకు న్యాయాధిపతులకు అందరికీ రాజులు ఉన్నారు, మాకు రాజు కావాలంటే దేవుడు రాజులు ఇస్తాడు. మొట్టమొదటిగా పౌరు ఆహారాలు. ఈ న్యాయాధిపతి అయిన గిడ్యోడు ఒక పిరికి వాడు అయిపోయాడు, ఒక వయస్సుడు అయిపోయాడు. ఇందువల్ల మిద్యానీయులు ఏం చేసేవాళ్ళంటే ఇజ్రాయేలీలు బాగా పంట పండించేదాకా ఒకరు ఉండేవాడు. పంట బాగా పండించి దాన్ని ఇంటికి తీసుకుపోయేదానికి రెడీ చేసుకొచ్చేటప్పుడు వచ్చి దొంగి చేసి వాళ్ళని చంపి ఆ పంట తీసుకో. అంటే వాళ్ళు సోమేరు వాళ్ళు పనిచేసే వాళ్ళు కాదు, పంట పండించేవాళ్ళు కాదు. ఇతరులు పండించిన పంట తినేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు? గడ్డ ఏమంటారు వాళ్ళ? ఎందుకు సోమేరు అన్నారు? ఎందుకు అన్నారు? కష్టపడి 10 రూపాయలు సంపాదించి తినేవాడే కరెక్ట్ అయ్యోడు. ఇతరుల మీద ఆధారపడేవాడు సోమేరు. ఇవాళ సోమేరు కాదు వాళ్ళ. అరే నువ్వు కాదులే, నువ్వు కష్టపడతావు, అయినా నువ్వు మాత్రం ఎక్కడ పని ఉందన్నా కావిలు యాభై ముందు అంటే తాతావు నేను కావిలు విన్నా. ఎందుకు రా 10 రూపాయలు కష్టం. కాబట్టి ఈజ్ ద మ్యాన్. వాళ్ళు విద్యార్థులు దొంగవాళ్ళు. ఇజ్రాయేలీలు కష్టపడి పండించి దోచుకోపోయేవాళ్ళు. అందుకు పోయి భయపడి ప్రాణాలను తీసేవాళ్ళమ్మా. అందుకొని భయపడి ఆ గాను చాటు చదువుకుంటా ఉన్నాడు, రానుకుంటా ఉన్నాడు గోధుమలు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గిద్యోను పిరికోడు అయిపోయాడు. ఇక్కడ ఏమైపోయాడు? భయస్థుడు, పిరికి వాళ్ళు గడగడ ఉంటుతా ఉన్నాడు. చివరికి ఒక న్యాయాధిపతి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే తన కుటుంబానికి ఆహారం కూడా సంపాదించుకోవడానికి భయపడుతూ గడగడ వండుతూ ఆకలితో అవలంబించి తన కుటుంబాన్ని పోషించడానికి ఆ దేశము ఆ ఇజ్రాయేలీయుల న్యాయాధిపతి ఎంత కష్టపడుతుంటే ఏమా ఇంకా సామాన్య మానవుల పరిస్థితి ఏంది? మన దేశ ప్రధాని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి. అవసరం ఖర్చు పెడతారు వాళ్ళు. ఏంటి అన్ని చేస్తారు? అవును, వాళ్ళ స్థాయి అది. ప్రధానమంత్రి పోవడానికి కారులో పెట్రోల్ లేదంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఎట్లుంటుందా? ఇంకా దేశం ఎందుకు? అది ఈ విద్యుత్ పరిస్థితి కదా. తినడానికి తిండి లేదు. ఆయన ప్రధానమంత్రిని, అది ఇజ్రాయెల్ దేశానికి ప్రధానమంత్రి విద్యుత్ రాజు, ఒక న్యాయాధిపతి ఎన్ని పేర్లే పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఎంత దీనావస్థలో ఉన్నాడో మీరు గమనం చేయండి.
కారణం ఏంటి? మిద్యానీయుల చేతికి దేవుడు వారిని అప్పించాడు. ఎందుకు అప్పించాడు? ఈయన అంటాడు, నువ్వు మమ్మల్ని మిద్యానీయుల చేతికి అప్పించావు, మా పరిస్థితి ఎట్లుంది, నువ్వనే మాట్లాడయ్యా అంటాడు. అంటే బాబు నేను ఎందుకు మిద్యానీయుల చేతికి అప్పించారా? మొదటి నుంచి చదువుమా, ఆరోగ్యం మొదటి నుంచి చదువు. ఇశ్రాయేలీయులు ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఎందుకు అప్పించారా బాబు? నువ్వు ప్రశ్న వేస్తావు. మమ్మల్ని మిద్యానీయులకు అప్పించావు. నేను ఇజ్రాయేల్ మీద న్యాయాధిపతినే. నేనే ఈ గాంధీ సొంత నిలబడి గడగడ వందసా రోజులు కొట్టుకుంటూ ఉంటాను. పరాక్రమబలాఢ్యుడా అని నువ్వు పిలుస్తావు. పిలవడానికి బాగానే ఉంటాయి. మా పరిస్థితి ఏంటి చేశావు? దేవుడిని ప్రశ్నిస్తా ఉన్నాడు. మొదటి వచ్చినప్పుడు దేవుడు ఎందుకు అప్పగించాడు? దేవుని దృష్టికి దోషులైనందున ఆ కార్యం జరిగింది. అనేక మార్లు నీ హృదయంలో రేకెత్తే ప్రశ్న ఏంటి? ఎందుకు ప్రభు ఇది చేశావు? ఎందుకు నా కుటుంబం ఇట్లుంది? ఎందుకు నా కుటుంబంలో ఈ లోటు? ఎందుకు నాకు సమాధానం లేదు? ఎందుకు వ్యాధిగ్రస్తులైన వారు నా కుటుంబంలో ఉన్నారు? ఎందుకు మా పరిస్థితి ఇట్లా ఉంది? ఎందుకంటే ఎందుకు యెహోవా దృష్టికి దోషులైనందున. పిల్లరా, చాలా కొన్ని శోధనలన్నీ యాకోబు చెప్తాడు. శోధనలు దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టే శోధనలు యోగు లాంటి కొన్ని ఉంటాయి పరీక్షలు. కానీ అన్ని శోధనలు మన యొక్క దురాశల చేత మనం పొందేసుకుంటాం. ఈరోజు వాడు అనారోగ్యవంతుడైనంటే కారణం వాడే. నీ కుటుంబంలో శాంతి లేదంటే కారణం నువ్వే. నీ కుటుంబంలో సమాధానం లేదంటే కారణం నువ్వే. నేను చెప్పడం అన్నమాట, దేవుడు చెప్తా ఉన్నాడు. గిద్దను ఎందుకు మిమ్మల్ని మిద్యానీయులకు అప్పగించాడు? అయినా నేను మళ్ళా వచ్చానుగా ఇప్పుడు. అమ్మా, దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కదమ్మా. చప్పట్లు గుర్తు దేవుడు మరి పడతాను. నువ్వు వాటిని పోయితే ఒక మొట్టికాయ వేస్తాడు. ఒక మొట్టికాయ ఎక్కువ శిక్షించాడు ఆయన. చిన్నబిడ్డలు వస్తే, చిన్నబిడ్డలు మన దగ్గరికి వచ్చినప్పుడు చెయ్యాల కొడతావా అమ్మా? చెయ్యాల కొడతావా? ముద్దుగా తగిలి తగలట్టుగా కోపాన్నంతా ఉంచుకొని, ఎందుకు? నా బిడ్డ కదా, నా బిడ్డకి ఏమైనా దెబ్బ తగిలితే నాకు తగలదుగా. నా బిడ్డ నేను ఆ విధంగా శిక్షిస్తానా? నా బిడ్డ కన్నీరు కాలిస్తే నా కంట్లో నీళ్ళు వస్తాయిగా. నా బిడ్డ అవసరం పాలైతే నేను అవసరం పాలవుతానా? నా కన్నం పేరు నేను పెంచిన పెంపకం కదా, అది నా బిడ్డ కదా. శిక్షించిన మళ్ళా వచ్చాడు వీడియో దగ్గరికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరాక్రమబలాఢ్యుడా అంటున్నాడు. ఈ పిరిగోడు పట్టుకొని ఎందుకన్నాడు అన్నమాట? నా వైపు చూడండి అందరూ. ఎందుకన్నాడు ఆ మాట? ఇలా దేవుడు బాగా ఎవరు బిడ్డలారా, నీ జీవితం పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీ యొక్క రాబో కాలంలో దేవుడు ఒక ప్రణాళికను, ఒక సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. నేను అనుకోలే,
ఈ విధంగా దేవుని సువార్త చెప్తాను, ఒక చర్చికి పాత్రలు అవుతాను, నాకు డాక్టరేట్ ఇస్తారు, నాకు రెవెన్యూ ఇస్తారు, నాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారు, నేను కూడా పెళ్లి చేస్తాను. ఈ అర్హతలన్నీ నాకు వస్తాయని నేను అనుకోలేదు. నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, రిటైర్ అయితే హాయిగా ఎక్కడో బిడ్డల దగ్గర జాలీగా ఏదో చర్చిలో మెంబర్గా ఉంటూ దేవుడు ఆరాధించుకుంటూ ఉంటానని నేను అనుకున్నా. కానీ ప్రభు చిత్తం అది కాదు. చప్పట్ల వద్దు దేవుడు భయపడ్డాడు. ఎందుకన్నా నీ పిలుకొని పరాక్రమ గిడ్డాని గిడ్డాన్ని పిలుకోవాలి అయిపోయాడు కదా, విద్యార్థులు భయపడ్డాడు కదా. పరాక్రమ కార్యములు గిద్యోను ద్వారా దేవుడు రాబో కాలంలో చేయిస్తాడు. చప్పట్ల వద్దు దేవుడు భయపడతాడు. చేయించాడా లేదా? ఆ అధ్యాయం మొత్తం చదవండి. 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. విద్యార్థులు మిడతల్లాగా పారిపోతారు, గుండి చిరిగిపోతాడు వాళ్ళకి. అసలు యెహోవా దేవుడే యుద్ధం చేస్తాడు. అక్కడ ఎవరి పక్షాలా? గిద్యోను పక్షాల. ఎందుకు? గిద్యోను పిలుకోడు, గిద్యోను బలహీనుడు, గిద్యోను బలలేడు. కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ పరాక్రమ గల బలాఢ్యుడా. అల్లు చెప్పండి ఒకసారి. దేవుని చేతిలోకి వెళ్తే శ్రమ, దేవుని మాటలు వింటే దేవుడు పరాక్రమ కలిగిన దానిగా, పరాక్రమం కలిగిన వాడుగా ఆయన సేవలో, ఆయన కృపలో నిన్ను బలపరిచి వాడుకోబోయే దినాలున్నాయి ముందు ముందు. ఇదేంటి ప్రభువా, నేనే వాళ్ళకి భయపడి ఈ సాపం చేయాలి, ఓదోడు రాబోతుంటే పరాక్రమంగా అంటావు, ఎగతాళి చేస్తున్నావా నన్ను? నువ్వు కదా మాకు ఈ స్థితి తెలిపెట్టింది. అవునా బాబు, శిక్షించాలిగా. చేసిన తప్పుడు ప్రతి ఒక్కరు శిక్ష గుర్తుపెట్టుకోండి పిల్లరా. నేను చాలా మందిని చూశాను, మీరు కూడా చాలా మందిని చూస్తుంటారు. తప్పు చేసినోడు ఇక్కడే శిక్ష అనుభవిస్తాడు. అదే చెప్పండి ఒకసారి. ఆ శిక్ష ఉందో లేదో వాళ్ళు నమ్మరు, కానీ నాటకం ఉందో లేదో వాళ్ళు నమ్మరు, కానీ ఆ నాటకం ఏడే అనిపించి అప్పుడు దత్తాడు. దేవుడు ఊరికే వదిలిపెట్టాడు. దావీదును నా హృదయం సోదరుడు దావీదు అన్నా కూడా దావీదు చంపు చేస్తే దేవుడు శిక్షించాడా లేదా? వదిలిపెట్టాడా? సొలొమోను తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టాడా? సంసోను తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టాడా? గుడ్డోడు చేశాడు రా బాబు, అందరినీ చేశాడు. చిన్నపిల్లలు వచ్చి పట్టామని కొట్టి చెప్పగలిగితే నేను ఎవరో చెప్పు. అసలు సంసోను లేచి వస్తున్నాడంటే సైనికులందరూ, ఆ దేశంలో ఉండే వాళ్ళందరూ ఎదురుగా వచ్చి నిలబడే ధైర్యం లేదు వాళ్ళకి. నా నీరు చేయబడిన వాడు, దేవుడి చేత అభిషేకించబడిన వాడు. అలాంటి వాడు ఎందుకు ఆ చెప్పుకొచ్చాడయా? ఎవరు చేశారు ఆ పని? ఎందుకు ఉంటేనయ్యా నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు హేళన పడుతున్నావు? ఎందుకు వ్యాధిస్తున్నావు? ఎందుకు ఈ స్థితి నీకు? ఎందుకు సమాధానం లేదు నీ కుటుంబంలో? ఎందుకో దేవుడిని నువ్వు ఆశ్రయించడం వల్ల, దేవుడి మాటలు వినడంలే, నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నావు. నీ మనసేచ్చి లేదో, నీ కోరిక లేదో, నీ ఆహారం లేదో, లోక సంబంధమైన వాటికి, వ్యర్థమైన వాటికి నీ సమయాన్ని హెచ్చిస్తున్నావు, కానీ దేవుని మాటలు ఇవ్వడం లేదు. కాబట్టి ఇవి అనుభవిస్తున్నావు. గిజలో నేను మళ్ళా వచ్చాను, నేను మరిచిపోయే దేవుడు కాదు. తప్పకూడదు దేవుడికి పడతాను. మరువని దేవుడు నా ప్రియుడు. ఎక్కడ మరొకటి తెలుసా? అర్ధరాత్రి వేళ ఎవరు తోడు లేనప్పుడు ఒంటరిగా నేను పోతూ ఉన్నప్పుడు కాపాడు నన్ను గాయపడిస్తే
రక్తం ఓడ్చినట్టుగా నన్ను కొడితే నా ప్రియుడు నన్ను వదలా మళ్ళా తన అప్పుని చేర్చుకొని తన కౌగిట్లో చేర్చుకొని నా గాయములను కట్టి నన్ను స్వస్థపరిచి తన ప్రియురాలుగా చేసుకున్నాడు నా ప్రియుడు. చప్పటకూడదు, దేవుడు మహిమపడతాడు. నేను చేసిన దోషం, నేను చేసిన పాపం, నేను దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవితం, నేను ప్రభువుకి ఇవ్వవలసిన సమయాన్ని లోకానికి ఇస్తూ ఉండవలసిన విధానం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నా కూడా మళ్ళా నా ప్రభు నా దగ్గరికి వచ్చాడు. అమ్మా, విద్యోను దగ్గరికి యెహోవా దేవుడు వచ్చాడా? విద్యోను దేవుడి దగ్గరికి పోయి చెప్పండి, చెప్పడమ్మా. 11వ వచనంలో ఏముంది? వాళ్ళ తండ్రి స్థలం అది. విద్యోను ఎక్కడున్నాడంటే వాళ్ళ తండ్రి చేలో ఉన్నాడు. వాళ్ళ తండ్రి పేరు యోవాషు. వాళ్ళ తండ్రి పేరు. అక్కడ సింధూర వృక్షం ఉంది. సింధూర వృక్షం గురించి మీకు చెప్పాను నేను. ఏనమ్మా సింధూర వృక్షం చెప్పుగా? హలో, సింధూర వృక్షం అంటే చక్కగా వాడి గుర్తుకు రావాలి. బా, నేను ఏమన్నావో నేను అర్థం కాదు. ఎందుకో టీచర్గా ఉన్నావు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సొంతంగా చెప్పేస్తున్నా మీరా? అది ఒకటే కాదు నేను చెప్పింది. సింధూరము అంటే ఏంటి? తిలకం ఏం పెట్టుకోమని చెప్పా? యేసు రక్తం. రక్షించబడిన అనుభవం. అది కూడా చెప్పకుండా ఒకసారి నోట్స్ తెలియజేయండి రాజుంటే. పిల్లల సింధూర వృక్షం కింద దేవుడు వచ్చి వెయిట్ చేస్తా ఉన్నాడు. ఇంకా రాలా వాడు వైద్యుడు పిలుకోడు కదా. అటు ఇటు చూసుకొని విద్యార్థులు ఏమొస్తారు, అది గొప్ప సైన్యం. దేవుడు అప్పించినప్పుడు ఇంకొకటి ఏం చేస్తాడు? ఏనాయనా, దేవుడు మనకు ఆ స్థితి పెడితే ఊడే చేయడు. లోపల నీకు ఊరు తోడొచ్చి లోకంలో ఉండే వాళ్ళు ఊరు వచ్చి నిన్ను బాగు చేస్తారు అనుకోవడం అపోహ. దేవుడు ఇచ్చాడు ఆ స్థితి నీకు. ఎందుకో నువ్వు చేసుకున్నావు కాబట్టి, నువ్వు చేసుకున్నావు. ఈరోజు కొన్ని అనారోగ్యాలు వస్తున్నాయంటే ముఖ్యంగా పురుషులు వాళ్ళు చేసుకున్నా పంపిస్తున్నారు. స్త్రీలు కూడా ఏళ్ళకి అన్నం తినరు. ఉపవాసం ఉంటే ఎప్పుడు ఏం కాదు. అసలు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే వాళ్ళకి ఏం జబ్బులు రావు. రోజంతా కాదు. మంచి నీళ్లు తీసుకుంటూ వాటర్ తాగుతూ నీ కడుపు ఖాళీగా ఉంచితే మధ్యలో రావు. అమ్మో ఏం రావా? ఏం రావా? ఆరోగ్యం ఉంటావు ఉపవాసం ఉంటే. కానీ దినాలు ఉపవాసం ఉంటే అభివృద్ధి వస్తుంది. అది అనుకుంటుంది పాప డాక్టర్ నేను చూడాలి. అట్టే కాదుగా ఏళ్ళకి అన్నం తినక సరైన పోషకాలు ఉండే పాలు కానీ, గుడ్డు కానీ, పెరుగు కానీ. పెరుగు ప్రతిరోజు మధ్యాహ్నం పూట తింటే ఎంత ఆరోగ్యం తెలుసా మీకు? పెరుగు లేకుండా భోజనం చేసేవాడట వాడు సంపూర్ణ భోజన ప్రియుడు కాదట. పెరుగుతో లాస్ట్లో ఎప్పుడైతే భోజనం చేస్తాడో అది ఆరోగ్యానికి సూచనట. చిరంజీవి మాంసంతో కాదు, అన్ని మొక్కలే కాదు, లాస్ట్లో కొంచెం పెరుగు కూడా. మా దేవకం లేదే, సరే దేవుడికి స్తోత్రం. అల్లే చెప్పండి. హల్లెలూయా. అంటే మనం పొందించుకుంటాం జబ్బులు, ముఖ్యంగా స్త్రీలు. మీరు ఏమనుకుంటారంటే నేను కుటుంబం కోసం కష్టపడు, కుటుంబం కోసం నువ్వు ఆరోగ్యంగా కష్టపడాలంటే తగిన సమయంలో తగిన వేళ నువ్వు ఆహారాన్ని తినాలమ్మా. నువ్వు జబ్బులు పడితే కుటుంబంలో పెద్ద చూసేవాళ్ళు. మరి నువ్వు పొందించుకున్నావు దేవుడు అంటే నా వ్యసనాల వల్ల నాకు జబ్బు వచ్చింది. నేను ఉండే ప్రవర్తన వల్ల, నేను ప్రవర్తించే తీరు వల్ల, నేను తినే తిండి వల్ల, నేను తిరిగే తిరుగుడు వల్ల జబ్బులు వచ్చింది. మరి దేవుడు ఏంటంటే నువ్వు
అయినంత మాత్రమే దేవుడిని మర్చిపోడు. జబ్బులు పడ్డప్పుడు, కాయిల పడ్డప్పుడు, సింధూర వృక్షం కింద దేవుడు వచ్చే విధంగా కూర్చున్నాడు నీ దేవుడి దగ్గర. నీ దగ్గర కూడా ప్రభు ఇదే వస్తున్నాడు. అల్లు చెప్పండి. ఆ వాక్కు ద్వారా నేను దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమగల బలాఢ్యుడా, నేను పిరికితనముకి ఇంకో పదం ఏంటంటే అవిశ్వాసము. నేను విశ్వాసం వీరుడా అయ్యా నాకు లేదు. రాబో కాలంలో విశ్వాస వీరుడుగా నిన్ను నేను చేయబోతున్నానని ఆ దర్శనాన్ని దేవుడు ముందే చెప్పాడు. అదే చెప్పడం కానీ హల్లెలూయా. దేవుడు మా జరగబోయే కార్యాన్ని ముందుగా చెప్తాడు. దేవుడు వాక్యం నీతో మాట్లాడిందంటే రాబో దినాలలో దేవుడిచ్చే అభిషేకము, దేవుడు నడిపించే నడిపింపు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, నీ కుటుంబం ఉండబోయే రీతి, అదంతా దేవుడు ముందుగానే మాట్లాడతాడు. చాపాట పడుతూ దేవుడు మహిమపడతాడు. పిల్లగా ఫిలిప్పాస్టర్ దైవజనుడు నా ఆత్మీయ తండ్రి, ఆయన దగ్గరకు మేము యువకులుగా ఉన్నప్పుడు వెళ్ళేవాము. పోయేటప్పుడు ఒక తల్లి నా గురించి ప్రవచించి ఏమనంటే, అనేక మందికి దేవుని సువార్త సాటే దైవజనుడుగా నిన్ను నేను ఎన్నుకున్నాను, నిన్ను నేను కలిగి ఉన్నాను, నీవు నా సొత్తు, ఈ విధంగా ప్రవచనం చెప్పింది. 83లో నాకు జాబ్ వచ్చింది. అది దేవుడు ఇచ్చింది కదా. ఎప్పుడో దాదాపు ఇప్పటికీ నా 23వ సంవత్సరంలో, ఇప్పుడు 68 సంవత్సరాలు, 68లో 23 తీసేస్తే 40 చిల్లరా. అప్పుడు ఆ తల్లి చెప్పిన ప్రవచనం ఇప్పుడు నెరవేరిందా లేదా? తప్పని కొడుతుంది. అనేక మార్లు నాకు ఆ ప్రవచనం గిరిగడం తిరిగేది. మీరు అనుకుంటున్నారేమో ఇంత శని సంఘం కాదు, కొన్ని వేల మందికి దేవుడు వాటిని ప్రకటించేవాళ్ళుగా నా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. తప్పని కొడుతూ దేవుడు అయిపోతాడు. కొన్ని వేల మంది అండి. ఒక్కొక్క రోజు నా ప్రొఫైల్ 300 మంది నీ ప్రొఫైల్ చూశారు అని మెసేజ్ వస్తూ ఉంటుంది నాకు. హూ ఈజ్ దట్ పర్సన్? హూ ఈజ్ దట్ దేవదానం? ఎవరైనా ఎక్కడుంటాడు? నా ప్రొఫైల్ అంతా చూస్తున్నారు అంతమంది. ఒక్కొక్క రోజు 300-200 మంది. ఒక్కొక్కరు ఎంతమంది దేవుడు వాక్యం వింటున్నారు. ఎక్కడి నీ కృప? దేవుడు 40 సంవత్సరాల క్రితమే దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని దేవుడు నా పట్ల నెరవేర్చాడు. తప్పటి దేవుడు భయపడతాడు. నా కుటుంబాన్ని ఈ విధంగా ఆశీర్వదించిన ప్రభు అప్పుడు చెప్పాడండి, పరాక్రమగల బలాఢ్యుడా. గిద్యోనుతో చెప్తా ఉన్నాడు, గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను చేసే ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం చెప్పాడు. అరే బాబు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఒప్పుకోవట్లేయట. మనం చాలాసార్లు దేవుడి దగ్గర ఒప్పుకోవు. తప్పు అని దేవుడు వాక్యం మందలిస్తున్నావు, ఒప్పుకోను. అయినా దేవుడు నేను వదలడు. ఒక్కసారి నేను ఎన్నుకుంటే, ఒక్కసారి ఆయన రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరిస్తే, ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకుంటే, ఒక్కసారి దేవుని ఆలయంలోకి వచ్చి నువ్వు కూర్చుంటే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీతోనే దేవుడు వస్తాడు. ఆయన ఆత్మ నీతో వస్తావు. ఆయన నిన్ను విడువను. అయ్యా ఇలాంటి రాని, అయ్యా 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 ఏంది ఆ మాట ఏంటి చెప్పండి. ఆయన నిన్ను విడువను. ఆ మాట సత్యమేనా? ఆ మాట సత్యమని నమ్మినోడు దేవుడు తప్పని. ఆ మాట సత్యమైతే నువ్వు ఎందుకు కూర్చొని ఏడుస్తావు? ఎందుకు దిగులు పడతావు? ఏమమ్మా అది నమ్మవు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు ఏడుస్తావు? ఎందుకు నాకు ఈ జబ్బు అనుకుంటావు? ఆయన నేను విడువడు.
చప్పటి కొడుతుంది దేవుడు అని. అంటే ఆ మాట సంపూర్ణంగా నువ్వు నమ్మడం లేదు, కానీ దేవుడు నమ్ముతున్నాడు. దేవుడు ఎప్పుడు నేను విడవడు, దేవుడు ఎప్పుడు నేను విడవాయడు. అదే పిరికి నీలో ఉన్న పిరికితనం తీసేయి. పరాక్రమ బలాన్ని నువ్వు నేను ఎన్నుకోబోతున్నాను. ఇదిగో మిథ్యానీయులు మిడతల వలె పారిపోతాను, నీ ముందు నిలబడలేరు. నీ బలమును నేను రెట్టింపు చేస్తున్నాను. నిజంగా దేవుడు మనకు పంపించాడమ్మా. దేవుడు నీకు మంచి ప్రార్థన అందించాడు. దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. అసలు సంఘంలో నేను దేవుడు ఒక రకంగా ఏ విధంగా వాడుకోవాలో ఇచ్చితం లేదు. అవన్నీ ఇచ్చినా కూడా నాకేమీ లేవు. నువ్వు వాడుకోకపోతే ఏమో చెప్పా కదా నేను. ఊట ఏ రోజు ఊట ఆ రోజు తాకపోతే అవి సంచరిపోతాయి, ఉరికైపోతాయి, కలుషితం అయిపోతాయి. దేవుడు నూతనమైన కృపతో నిన్ను అనుదినము నూతనపరచాలని దేవుడు ఉండేది. దేవుడు ఒక ప్రణాళిక నీ పట్ల ముందే చెప్పే మాట. ఆయన ఒక ప్లాన్ ఉంది, నీ పట్ల, నా పట్ల. నా దేవుడు ఈ ప్లాన్ అనాది కాలంలో 23వ సంవత్సరంలోనే నా వయసులో నా దేవుడు నాతో మాట్లాడిన ఆ మాట ఇప్పుడు దేవుడు నెరవేరుస్తా ఉన్నాడు. దానికి సాక్ష్యం నేను తప్పకుండా దేవుడు వస్తాడు. దానికి సాక్ష్యం నేను అనుకోలా. షెపర్డ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ పెడతారని, ఇన్ని 50 మంది దేవుడు వాక్యం వింటారని. ఎక్కడో పెద్ద గొప్ప జరిగిందండి. 2 భార్య భర్తలు ప్రతిరోజు నాకు వాళ్ళు ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అయ్యారు అని పెడితే ఆయన ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే చాలా గొప్ప జరిగింది. పెద్ద సమస్య వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఐ డోంట్ నో హూ. వాళ్ళ దృష్టిలో నేను చాలా చిన్నవాడు. ఎందుకు పని వాళ్ళు నేను ఎప్పుడు తెలిసాను. నా ప్రభు తెలియపరిచాను. అది నా గొప్పతనం కాదు. పరాక్రమ గల విద్యలో నీ ఎదుట విద్యానీయులు పారిపోతారు, మిడతల వలె ధైర్యం చెడిపోతారు. చదవండి ఆ వచనాలన్నీ చదువుతున్నప్పుడు విద్యానీయులు ధైర్యం చెడి గడగడలాడుతూ ఏదో శబ్దం, ఇది యెహోవా చేయు కార్యమో, ఇది దేవుడు చేసే యుద్ధమో అని యెహోవా దేవుని యొక్క ఆ యుద్ధ సరళికి దేవుడి ఒక గొప్ప శబ్దం పుట్టిస్తాడు. దేవుడు ఒక గాలి రప్పిస్తాడు. ఆ శబ్దాలకు భయపడి పారిపోతారు వాళ్ళు. కత్తి పట్టకుండానే వీడియోలో ఏం చేశాడు తెలుసా? కత్తి పట్టకుండానే రణభూమిలో వాటితో యుద్ధం చేయకుండానే వీడియోలో విద్యార్థిని గెలిచాడు. అల్లు చెప్పడం ఒకసారి. అంటే బలవాడు పరాక్రమ గల బలాఢ్యుడు అన్నాడు. మళ్ళా కత్తి పట్టి ఇంకోటి యుద్ధం చేశాడు. అది వేరే విషయం. మీరు చదవండి. ఎప్పుడైనా దేవుని గ్రంథాన్ని చదవాలా, చదివితే విషయాలు తెలుస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఈ యొక్క పునరుద్ధారణలో ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మదేవుడు అంటున్నాడు, నీ పట్ల దేవుడు ప్లాన్ అయిపోతున్నాడు. అయిపోయింది అనుకోవద్దు. అంతా ఇంతలేక ముసలోడు అయిపోయినా అనుకోవద్దు, ఇంతలేక వయసు అయిపోయిందా అనుకోవద్దు. రాయడమో లేలమో దేవుడు నీ పట్ల కూడా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఆయన సేవలో వాడుకోవడానికి సంఘంలో ఆయన ఒక పాత్రగా మిమ్మల్ని వాడుకోవడానికి, మిమ్మల్ని కాదు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి ఎవరైనా, ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని దేవుడి సంఘంలో ఒక పాత్రగా వాడుకోవడానికి ఆయన ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. గిద్యోను సాక్షులు దాక్కున్నప్పుడు గిద్యోను బహిరంగం చేశాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. వీరుడుగా శత్రువుల దగ్గర మారెత్తుకొని దొమ్మేసుకొని నిలబడ్డాడు. ఎక్కడిదా శక్తి, ఎక్కడిదా బలం, ఎక్కడిది? అది యెహోవా దేవుడు దయచేసింది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎప్పుడమ్మా
అమ్మ నాయనమ్మ ఎప్పుడు నేను వాడుకుంటాడు, ఎప్పుడు వాడుకుంటాడు? ఆయన మాటకు లోబడి, ఆయన చిత్తానికి లోబడి, ప్రభువా నన్ను నది పాత్రగా వాడుకోడు ఆయన. వయసు అయిపోయింది, ఏమైనా తినడానికి అయిపోవాలా? తినడానికి మాత్రం అయిపోదు వయసు. 3 పూట్ల ముందే నేను లోపం కాలేదు. మరి దేవుడు కార్యం చేయడానికి చెప్పేది ఎందుక? దేవుడు వాడుకుంటాడమ్మా నేను, దేవుడు బలపరుస్తాడు కదా. నేను చెప్పేది వాళ్ళిద్దరికే కాదు, వాళ్ళిద్దరికి చెప్పేమాట అందరికీ. ఏదో వదిలేమని కాబట్టి అలాగే పోతాడు కాబట్టి కంట్రోల్ కావాలండి, ఎవరికో కావాలి. మీ అందరికీ దేవుడిని వాడుకుంటాడు. ఆయన చిత్తం ఉంది, ఆయన ప్లాన్ ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. నీకున్న ఇబ్బందులు, నీకున్న కష్టాలు, నీకున్న శోధనలు ఆ దేవుడు తీసివేయబోతున్నాడు. ఇది చప్పట్లు ఉంటుంది దేవుడు. నీకున్న వ్యాధి, ఏ శోధనలో ఉన్నావు ప్రభుకి చెప్పు, ఏ కష్టంలో ఉన్నావు దేవుడికి చెప్పు. అది నువ్వు తెచ్చుకున్నావు కదా, అది నువ్వు అయ్యా నిజమే ప్రభువా. విద్యుత్ అలా ప్రశ్నించగాదు, సారీ విద్యుత్ అలా ప్రశ్నించగాకు. నువ్వు కదా నన్ను ఒప్పించిన విద్యార్థులకి, నీ వల్ల కదా నేను తీసుకోండి. నువ్వు చేసిన పాపమేరా, నువ్వు చేసిన దోషమేరా, కానీ నేను మర్చిపోను. మరువని దేవుడు, మరువని దేవుడు నా ప్రియుడు. ఎప్పుడు మరుడమ్మా, ఎప్పుడు మరుడైనా కను పాపవలే అమ్మా, కను పాపవలే కాచే దేవుడు. కను పాపను మనం కనులెప్పుడు ఏ విధంగా కాపాడతాయో, కను పాపలాగా ఆయన కాస్తున్నాడు. కాలం గడిచిన కాలం అంతా ఆయన కృపను నేను కాచాడు, నీ కుటుంబాన్ని కాచాడు, నీ బిడ్డను కాచాడు. నీకు కావాల్సిన సమస్యలు ఇచ్చాడా లేదా? ఇబ్బందులు పడ్డా, కష్టాలు పడ్డా, శోధనలో పడ్డా, వ్యాధుల్లో పడ్డా ఆయన వచ్చి మళ్ళా నేను లేపాడా లేదా? ఆయన నీకు సహాయం చేశాడా లేదా? నేను అంటాను, నా ప్రభు కృపణ మాత్రమే నేను ఇక్కడ నిలబడగలిగి, నా ప్రభు కృపణ మాత్రమే నేను ఆయుష్ కలిగి, నా ప్రభు ప్రేమలో మాత్రమే, నా ప్రభు నన్ను దర్శించబడే ఈ మధ్యలో నేను నిలబడున్నాను కదా. నా బలము, నా శక్తి, నా జ్ఞానం నాది అనేది ఏదీ కాదు, కానీ అంతా నా ప్రభువే. మనందరం కూడా పరాక్రమ గల బలాఢ్యుడా ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు రాబో దినాల్లో ఆ ప్రభు నేను ప్రత్యేకమైన శరీరం ఆయన వాడుకోబోతున్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ కూడా బాధలు, నీ కూడా వేదం, నీ కూడా శోధనలు, నీ కూడా కష్టం, నీ కూడా వ్యాధి, నీకున్న లోటు, నీకున్న ఆర్థిక ఇబ్బందులు, నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. దాని మీద వాళ్ళు గట్టిగా చెప్పండి. నన్ను చెప్పండి. నోరు తెచ్చి దేవుడు స్తుతిస్తే అది కార్యం నీకు జరగదు. నేను తెలుగు దాన్ని నేను బాగుగా నోరు తెలవకపోతే ఏం రావేలా మారిపోయి ఒకవేసుకొని కూర్చుంటే కుదరదు. దేవుడి సన్నిధిలో యాక్టివ్గా దైవజనుడు చెప్పేదానికి రెస్పాండ్ కావాలా, అది అందుకు రావాలి. నువ్వు దైవజనుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడేది. ఆయన మాటే ఇవ్వకపోతే దేవుడు వాక్యం అంటే ఎవరు? ప్రభువే కదా, ప్రభువే కదా. విద్యలో ఒకసారి ఆ వచనం చదువుతానే 11 నుండి 13 వరకు చదవండి. మా ఎవరో మస్తకి వృక్షం, నన్ను క్షమించండి, ఇందాక సింధూర వృక్షం అని చెప్పారు. మస్తకి వృక్షం కింద కూర్చుండేను యోవాషు కుమారుడైన విద్యోను మిద్యానీయులకు మరుగైనట్లు గానుగ చాటున గోధుమలను గుళ్ళగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాఢ్యుడా యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా చాలు చాలు
పరాక్రమ గలవాడుడా. చివరిగా పరిశుద్ధాత్మ దేవుడి మాట మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీకు తోడై ఉన్నాడు. చెప్పండి, యెహోవా నాకు తోడై ఉన్నాడు. చెప్పండి, 3 మార్లు చెప్పండి, నమ్మకంగా చెప్పండి, మనసారా చెప్పండి. శరీరము ప్రాణ ఆత్మలు ఆ ఏకముగా నేను చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ యోగులను పరాక్రమగల బలాఢ్యుడుగా చేసి మిద్యానీయులను మిడతవలె పారిపోయినట్లుగా ఏ విధంగా చేశాడో నిన్ను కూడా నీ కుటుంబంలో దేవుడు పరాక్రమగల బలాఢ్యుడిగా చేసి నీ ముందున్న మిద్యానీయులు ఏంటయ్యి? ఆర్థిక బదులు, అనారోగ్యం, అసమాధానం, నిరుద్యోగం, నీ ముందున్న ఈ విద్యానీయులు వీళ్ళందరూ విద్యానీయులే. వీళ్ళందరినీ పారిపోయేటట్టు నా దేవుడు చేయను కాక. సంపూర్ణమైన ఎందుకో యెహోవా నీకు తోడుగా ఉంటాడు. యేసయ్య నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను విలువడు, నువ్వు ఏడవాడు. చప్పట్లు దేవుడు మహిమపడతాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. అమ్మా, ఈ వాక్యం నిమిత్తము వేరమ్మను ప్రార్థన చేయి.